ఆదోనికి జరుగుతున్న మరో అన్యాయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను వచ్చాను సార్. సాధారణంగా ఈ వర్షపు నీళ్ళని ఆపడానికి ఈ వాగుల్లో వంకల్లో వచ్చేటువంటి నీళ్ళని ఎక్కడికక్కడ నీళ్ళని స్టోర్ చేసుకోవడానికి చెక్ డ్యామ్ల నిర్మాణం కోసం ఈ మధ్యకాలంలో సుమారుగా 341 చెక్ డ్యాములు 62,93,00,000 రూపాయలతో నాబార్డు ఫేజ్ 1 కింద జలవనరుల శాఖకు ప్రతిపాదనలు పంపినారు సార్. అందులో అత్యధికంగా పత్తికొండకు 179 చెక్ డ్యాములు వచ్చినాయండి. మొత్తం డబ్బులు 62 కోట్లు అయితే దాంట్లో 33 కోట్లు మా సహచరుడు శ్యాంబాబు గారికి వచ్చింది. ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్తా ఉన్నా. తర్వాత ఈ ఎమ్మిగనూరు 12 చెక్ డ్యాములు, కోడుమూరుకు 23 చెక్ డ్యాములు, మంత్రాలయానికి 57 చెక్ డ్యాములు, ఆలూరుకు 54 చెక్ డ్యాములు, పాణ్యంకు 12 చెక్ డ్యాములు, డోనుకు 4 చెక్ డ్యాములు, ఆదోనికి 0 చెక్ డ్యాములు. ఏమిటి సార్ ఈ అన్యాయం? ముందే మాకు నీళ్లు లేవని చస్తా ఉంటే ఇక్కడ అంటే ఒక పక్క ప్రకృతి పగబడుతుంది, ఓ పక్క అధికారులు కూడా పగబడితే ఎలా? ఇది ఏం అన్యాయం సార్ ఇది? అంటే ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ఆలూరు నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే కూడా 54 చెక్ డ్యాములు వస్తాయి. మంత్రాలయంలో ఆయన ఎప్పుడు పట్టించుకోవడం, ఆయన ప్రతిపక్షంలో ఆయనకు కూడా 57 చెక్ డ్యాములు వస్తాయి. నేను కూటమిలో ఉన్నానా ప్రతిపక్షంలో ఉన్నానా, ఎందుకు ఆదోని మీద పగపడతారు అని అడుగుతా ఉన్నాను. సెకండ్ ఫేజ్ కింద పంపించారా? ఎప్పుడు ఇవ్వలేదు. ఒక ఫేజ్ లో ఇచ్చారు, సెకండ్ ఫేజ్ లో సబ్మిట్ చేస్తున్నాం సార్. సబ్మిట్ ఇంకా చేయలేదు, చేశారా? రెడీగా ఉన్నాయి సార్, రెడీగా ఉన్నాయి. చెప్పండి సార్. ప్రపోజల్స్ అయితే రెడీగా ఉన్నాయి సార్. ఫస్ట్ ఫేజ్ పంపించాము గవర్నమెంట్కు, వాళ్ళు యాక్సెప్టెన్స్ చేస్తే కంకరెన్స్ ఇస్తే సెకండ్ ఫేజ్ కూడా పంపిస్తామని అనుకున్నాం సార్. రెడీగా ఉన్నాయి సార్, ఎస్టిమేట్లు అయితే రెడీగా ఉన్నాయి. నా ప్రశ్న ఒకటే సార్, ఇప్పుడు ఇప్పుడు ఒక్క ఆదోని ఏం పాపం చేసింది మీకు? అందరికీ ఇస్తారు కదా చెక్ డ్యామ్స్ అంటే శాంక్షన్స్ ఏమి ఇవ్వలేదు కదా. శాంక్షన్స్ ఇవ్వలేదు సార్. ప్రపోజల్ శాంక్షన్ ఇచ్చారు, ప్రపోజల్ పంపించారు సార్. నాబార్డు శాంక్షన్స్ ఇవ్వలేదు, నాబార్డు ఆర్డిఎఫ్ కింద ప్రపోజల్స్ పెట్టారు. ప్రపోజల్స్ ఇంకా శాంక్షన్స్ కాదు, ప్రపోజల్స్ పెట్టారు. ప్రపోజల్ ఇవ్వకుండా మీరు శాంక్షన్ చేస్తారా సార్? ప్రపోజల్ లేదనుకోండి సార్, మీరు శాంక్షన్ ఎలా చేస్తారు కదా. అంటే మళ్ళీ ఎగ్జామిన్ చేస్తారు అక్కడ. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఆ కాన్స్టిట్యూన్సీ ఒక 60 వచ్చి మీ కాన్స్టిట్యూన్సీ 0 వస్తే మళ్ళీ మనం చేస్తాం. అంటే ఇంకో సెకండ్కి వచ్చి ఓకే శాంక్షన్ కాలేదు. ఇప్పుడు ఆధీనంలో ఇప్పుడు వాటితో పాటుగా ఆదోని ఎందుకు పోలేదు అంటే అక్కడ ప్రొవిజన్ లేదా, లేకపోతే పెట్టలేదు సార్. ఒకటి ఏంటంటే అందరికీ సబ్మిట్ చేయమని చెప్పాను సార్. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ వచ్చిన ఒకసారి కథ కింద సరికథలా చెప్పు. ఇప్పుడు ఫస్ట్ పెట్టారు కదా, ఆదోనిలో ఫస్ట్ ఎందుకు రాలేదు? ఎవరు అంటే ఎవరు చేయాలి? ఎస్టిమేట్లు ఎవరు చేయాలి? ఈ గారు డివిజన్ ఉన్నారు ఎక్కడ? సార్ వచ్చిన ఈ ఉన్నారు ఎక్కడ? ఉన్నారు సార్. ఎవరమ్మా ఈ గారు? వచ్చేసాను సార్. వచ్చినట్టు పంపించేసి ఆదోని చూసేది. ఆదోని ఈ ఉన్నారండి క్రియేషన్ సార్. ఇది ఆదోని ఈ ఎవరికి వస్తుంది సార్? ఎంఐ డివిజన్ ఆదోని మా కర్నూలే సార్. కర్నూలు రాలేదు సార్. ఈగ రాలేదు సార్. ఈగ రాలేదు, హెల్త్ బాగాలేదు కొంచెం. రీజన్ ఏంటి? తెప్పించుకొని పంపిస్తాం సార్. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ వెంటనే పంపించాం. నాట్ ఓన్లీ ఫర్ ఎస్సీ ఇరిగేషన్, ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ సేయింగ్ ఏ ప్రపోజల్ అయినా అన్ని కాన్సెన్స్ల నుంచి వచ్చిన తర్వాత అన్ని కలిపి పంపించండి. డోంట్ ఒక చోటు నుంచి రాలేదు కాబట్టి ప్రపోజల్ పంపించాం ఇది కాదు. జిల్లా అంతా అన్ని దగ్గర నుంచి ప్రపోజల్స్ రావాలి. ఓకే, ఎంతకాలం అయింది మీరు పంపించే ప్రపోజల్? సార్ ప్రపోజల్ పంపించి ఒక 20 days అయింది సార్. రీసెంట్ 20 రోజులు అయింది సార్. అంతే సార్, 20 రోజులు అయింది సార్. 20 days అయింది సార్. సి మైనర్ పంపించాము. మీరు అడిగారా? ఎందుకు రాలేదు? రెడీగా ఉన్నాయి సార్, పంపిస్తాం. ఆదోని నుంచి ఎందుకు రాలేదు అడిగారా? వచ్చాయి సార్. ఫస్ట్ ఫేజ్ వచ్చాయి. ఫస్ట్ ఫేజ్ పర్మిషన్ ఇస్తే సెకండ్ కన్ఫ్యూజ్ గా ఉన్నారు మీరు చూసుకోండి. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ సరే సార్ పంపిస్తాం. అన్ని కలిపి ఒకటే ఫేజ్.